మీ దగ్గరకు వస్తా డివి డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారి ఎక్కడ దగ్గరికి కూడా వెళ్దాం. బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పక్షం తెలుగుదేశం కూడా అరెస్టులు జరగాలి, చర్యలు తీసుకోవాలి, సాధారణ ప్రజానికం డిమాండ్ చేస్తున్నట్టు చేస్తుంది. వాళ్ళే కదా చేయాల్సింది, అరెస్టులు చేయాలన్నా ఇది చర్యలు తీసుకోవాలన్నా. మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తెలుగుదేశం, ఎందుకని అందరి డిమాండ్ అదే. వాళ్ళు ప్రజల డిమాండ్ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తామంటలా, చెయ్యాలని అంటున్నారు, చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు, కానీ ఎప్పుడు చేస్తారో చెప్పట్లా. ఇప్పటికీ నేను ఏమంటున్నానంటే దాదాపు 5 కీలకమైన కేసుల్లో జనసేన సమగ్రంగా ఆధారాలు సేకరించి డాక్యుమెంట్తో సహా ఎలక్షన్స్ ముందర ప్రజలకు తెలియజేసింది. నాదెళ్ల మనోహర్ గారు చాలా 5 అన్నీ కూడా కీ సెక్టర్స్ నుంచి మాట్లాడారు. హెల్త్, అలాగే ఎడ్యుకేషన్, అండ్ ఇప్పుడు ఈ రేషన్ కుంభకోణం, ఇన్ని మాట్లాడారు. మరి ఇన్ని ఆధారాలు జనసేన దగ్గర ఉన్నాయి, వాళ్ళని వదిలేసి ఇక వేరే రకంగా దర్యాప్తు చేయడం దేనికి? వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకుంటే ఇవాళ పొద్దున్న తీసుకుంటే సాయంత్రానికి అరెస్టులు చేయొచ్చు, ఎందుకని ఉపేక్షిస్తున్నారు? చేస్తారు అంటే ఇప్పుడు పార్టీల దగ్గర ఆధారాలు వేరు, ప్రభుత్వం దగ్గర ఆధారాలు వేరు. ఇప్పుడు ఈ పార్టీల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఉంటాయి, ప్రభుత్వం కూడా వాటిపైన పరిశీలన చేస్తూ ఉంటుంది, వాటిలో ఫిక్సేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది మూడు నెలలు అన్నమాట. 3 నెలల్లోనే మనం మరి ఫిక్సింగ్ జరుగుతున్న నేపథ్యంలో 7 శ్వేతపత్రాలు ఏమో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈ మద్యం విషయంలో కూడా మీరు వాసుదేవన్ గారు, ట్రాజడీ ఏంటంటే గతంలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు చేశారు, ఇప్పుడు ఆయన ఆరోపణలని ఎదుర్కొంటున్నాడు. చూసారా విధి అంత విచిత్రమైనది, ఏదో సత్యహరిశ్చంద్ర డైలాగ్ లాగా. ఇప్పుడు గతంలో చంద్రబాబు మీద కేసు పెట్టింది, ఏది గత ముఖ్యమంత్రి మీద సిఐడి, ఆ తర్వాత ఎవరు అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన ఇదే ఏది మద్యం కుంభకోణం మీద అప్పుడేదో ప్రివిలేజ్ ఫీజు 1500 కోట్లు వీళ్ళు ఏదో ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వానికి 1500 కోట్ల ప్రివిలేజ్ ఫీజు నష్టం జరిగిందని సిఐడి దానిపైన గగ్గోలు పెట్టిన నేపథ్యం. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఎక్సైజ్ శాఖను ఎంత నిర్వీర్యం చేసిందండి. అసలు ఎక్సైజ్ కి, పోలీస్ కి, బెవరేజెస్ కార్పొరేషన్ కి మధ్య అసలు సమన్వయం ఉందా? ఆ సెబ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోనో ఏదో. ఆ సెబ్ అనేది తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖ సిబ్బందిని దానికి ట్రాన్స్ఫర్ చేసి గందరగోళం చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టింది ఎందుకు? దాన్ని మరి ఈ అప్పులు తీసుకురావడం కోసమే పెట్టారా? 25 ఏళ్ల పాటు ఇక్కడ మద్యం విక్రయాలని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావటం ఏ విధంగా మద్య నిషేధం కిందకు వస్తుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? ఆయన అదే ట్రాజడీ అంటోంది. వాళ్లపైన అవినీతి ఆరోపణలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెడలోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవటమే కాదు, అసలు ఇప్పుడు ఉన్నతాధికారులే పారిపోవడం అన్నమాట. ఇప్పుడు డిబేట్ లో కూడా మీరు పెట్టిన చర్చ, మీ పేరు వాసుదేవనే, ఆయన పేరు వాసుదేవరెడ్డి, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, మీ పేరు కూడా వాసుదేవరెడ్డి తగిలించాల్సి వస్తుంది. అది కాదు కదా. ఇవాళ ఏంటి, వాసుదేవరెడ్డి హరిపోవటం పరిష్కారం కాదు. మనం చూసాం గత 5 ఏళ్ళు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు మీకు తెలుసు. వాసుదేవన్ గారు ఎవరు, జాస్తి కృష్ణ కిషోర్ కావచ్చు, లేకపోతే రాజమౌళి కావచ్చు, లేకపోతే ఈయనెవరు అసలు ఏబీవీ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ పారిపోయారా? ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడికి పారిపోయాడు? ఎన్ని ఆరోపణలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు మీద? నిలబడ్డాడు కదా, పోరాటం చేశాడు కదా, కోర్టులకు వెళ్ళాడు, అది కదా ఫైటింగ్ చేయాల్సింది. ఇవాళ వెంకటరెడ్డి పారిపోవటం ఏంటి, వాసుదేవరెడ్డి పారిపోవటం ఏంటి? అసలు వీళ్ళు ఇండియన్ సర్వీసెస్ అది ఫిట్టేనా, దానికి అసలు అర్హులేనా? మనం చూసాం. దీనికోసమే వీళ్ళని డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారా? ఏ ఉద్దేశంతో వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ కేడర్కి తీసుకొచ్చారండి? దురుద్దేశపూర్వకమే కదా. ఈ కొల్లగొట్టడం కోసమే వాసుదేవరెడ్డిని తీసుకొచ్చారా? ఇవాళ ఆయన జంప్ అవటం, వెంకటరెడ్డి అసలు ఇంతవరకు పత్తా లేకుండా పోవడం, ఉన్నతాధికారుల గురించి లుకౌట్ నోటీసులు జారీ చేయటం అబ్సర్డ్. అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ కోస్ట్ గార్డ్, ఈయనేంటి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఆయన కోస్ట్ గార్డు, ఒకళ్ళు ధర్మారెడ్డి గారు డిఫెన్స్ సర్వీసెస్ అండి, డిఫెన్స్ సర్వీసెస్ నుంచి వచ్చారు ఆయన. ఎవరైతే డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారో వాళ్ళు వందల వేల కోట్ల అవినీతి ఆరోపణల్లో ఇవాళ కూరుకుపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసింది. రాబోయే కాలంలో మరి ఏం జరుగుతుందో చూడాలా. ఇవాళ ప్రజలంతా కూడా చైతన్యవంతులయ్యారు.
అందరూ అన్ని చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను గమనిస్తున్నారు అన్నమాట. మనం ఏంటి, మీరు బుద్ధి చెప్పుడు ఏదో కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాగిందా ఏదో ఆ సామెత ఏదో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో విలువలని, విశ్వసనీయతని, రాజకీయాల్లో తన విలువల కోసమే వచ్చానంటూ ప్రసంగాలు ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పీకల్లోతో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటం కానీ, మద్యం ఇప్పుడు మన మాటల్లో కూడా తెలంగాణ